హలో అండి. ఇవాళైతే మనం ఒక కొత్త నోటిఫికేషన్‌తో వచ్చాము. సో, ఇదొచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్. లిమిటెడ్ అంటేనే మనకి గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీస్ అని చెప్పేసి గుర్తుపట్టొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కోల్ ఇండియా లిమిటెడ్‌లో మనకొచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్‌లో పోస్టులనేవి ఉన్నవి. అది వచ్చేసి మనకి టోటల్‌గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఓపెనింగ్ అంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్లికేషన్ మార్చ్ 15థ్ నుంచి స్టార్ట్ అయింది. సో, లాస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 14థ్ అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వైస్‌గా ఎలిజిబిలిటీ ఏ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కింద మనకి 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఉంటే ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా సరే విత్ 60 మార్క్స్ మినిమమ్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కింద ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60 మార్క్స్ అని చెప్పేసి ఉండాలి. ఫైనాన్స్ వచ్చేసి క్వాలిఫైడ్ CA, SCWA వాళ్ళు చేసుకోవచ్చు. ఇక లీగల్ ఇక్కడ వచ్చేసి 3 ఇయర్స్ లా ఉండాలి అన్నమాట. గ్రాడ్యుయేట్స్ లా అయి ఉండాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ వచ్చేసి 2 ఇయర్స్ డిగ్రీ ఉండాలి. MBA లేదా పీజీ డిప్లొమా అనేది ఉండాలన్నమాట. మార్కెటింగ్ వాళ్ళు కానీ సేల్స్ కానీ పోస్ట్‌కి అప్లై చేసుకునే వాళ్ళు. సో, పర్సెంటేజ్ అయితే ఇక్కడ అందరికి 60 మార్క్సే ఇచ్చారు మినిమమ్ పాస్ అవుట్‌తో. మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా సేమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్‌లో కానీ 2 ఇయర్స్ MBA ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ అండ్ HR హ్యూమన్ రిసోర్స్ వాళ్ళు కానీ వాళ్ళు MBA కానీ PGDM కానీ HRM కానీ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎలిజిబుల్. వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఈ పోస్ట్‌కి అయితే అని చెప్పేసి చెప్తున్నారు. సెక్యూరిటీకి గ్రాడ్యుయేట్ సరిపోతుంది. కోల్ ప్రిపరేషన్‌కి బీటెక్, BSc కెమికల్ ఇవి ఉండాలి అనమాట. సో, ఇక్కడ అన్నీ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఇచ్చారనమాట. ఇంకా ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ వచ్చేసి 24, 25 ఎవరైతే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఫైనల్ సెమిస్టర్‌లో ఆల్ సబ్జెక్ట్స్ అనేవి ఎట్ ఏ టైమ్ పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మినిమమ్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు అడుగుతారో మనం ఆ టైంకి సబ్మిట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మనకి ఏదైనా మిస్టేక్స్ కనుక చేసి ఉంటే వాళ్ళు ఏ టైంలోనైనా మనల్ని తీసేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కేటగిరీ వైజ్‌గా పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్‌కి ఏ క్యాస్ట్ వైజ్‌గా ఎంతున్నాయి, ఓవరాల్‌గా ఎంతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. సో, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ HR చూసుకున్నట్లయితే ఇక్కడ 37 అనేది అయితే జనరల్ వాళ్ళకి ఉండడం జరిగింది. నెక్స్ట్ SC, ST, BC ఇవన్నీ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా 97 అయితే ఉన్నవి. సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్ ఆన్‌లైన్‌లో ఉంటుందన్నమాట ఎగ్జామ్. దాని ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫైనల్‌గా తీసుకోవడం జరుగుతుంది. సో, టెస్ట్ సిటీస్ వచ్చేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. 3 సిటీసే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి విల్ హెల్డ్ టెస్ట్ ఇట్ మెన్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ 3 టెస్ట్ సిటీస్ ఇన్ ఆర్డర్ టు ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. ప్రిఫరెన్స్ వైజ్‌గా 3 సిటీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆన్‌లైన్ కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి మనకి 2 పేపర్స్ ఉంటాయన్నమాట. 3 అవర్స్ ఉంటున్నాయి. కంటిన్యూయస్‌గా 2 పేపర్స్ ఉంటున్నాయి. ఒకటి 100 మార్క్స్, 2 100 అంటే ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 2 కూడా 100 మార్క్స్‌కి 100 మార్క్స్‌కి ఉంటుంది అనమాట. నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఒక క్వెషన్‌కి 1 మార్కే అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఎలా క్వాలిఫై అవుతారు CBT టెస్ట్‌లో అంటే జనరల్ వాళ్ళకి వచ్చేసి 45 మార్క్స్ పేపర్ 1లో 40 రావాలి. పేపర్ 2లో 40 రావాలి. OBC వాళ్ళకి వచ్చేసి 35 పేపర్ 1, 35 పేపర్ 2లో రావాలి. సేమ్ SC, ST వాళ్ళకి కూడా పేపర్ 1లో పేపర్ 2లో 30 వచ్చేసి ఉండాలి ప్రతి ఒక్క పేపర్‌లో.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే candidates working with government autonomous submit the objection certificate. సో వాళ్ళు ఏదైనా అటానమస్ బాడీస్ అంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ చదివి ఉంటే వాళ్ళు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ప్లస్ జిఎస్టీ వచ్చేసి 180 రూపీస్ ఉంటుంది. టోటల్ 1180 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంక ఇక్కడ ఫీజు ఎగ్జామ్టెడ్ వాళ్ళు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఉంది. ఇంకా ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ ఇండియా అండ్ సబ్సిడీస్ అంటే ఎవరైనా కోల్ ఇండియా ఎంప్లాయీస్ అయి ఉంటుంటారో వాళ్ళు కూడా ఎగ్జామ్టెడ్. సో ఫీజు మనం కట్టిన తర్వాత రిటర్న్ అనేది రావడం జరగదు. మొత్తం ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లోనే జరిగిపోతుంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. హైయెస్ట్ 30 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. అది కూడా సెప్టెంబర్ 30, 2024 కల్లా మనకి 30 years ఉండుంటే అప్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ చేసుకోకూడదు అనమాట. ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ 3 years అని చెప్పారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 5 years. ఇంకా పర్సనల్ డిజబిలిటీస్కి కేటగిరీ వైజ్గా 10, 13, 15 ఇచ్చారనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 40% అండ్ అబోవ్ అని చెప్పారు. ఇంకా నో ఏజ్ లిమిట్ అండ్ నో అప్లికేషన్ ఫీ అని చెప్పేసి ఉందన్నమాట. ఎవరైతే కోల్ ఎంప్లాయీస్ ఉంటారో కోల్ ఎంప్లాయీస్ యొక్క సబ్సిడరీ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్ అనమాట, వాళ్ళకి ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి రిలేటెడ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని వాళ్ళు లిమిట్స్ పెట్టారనమాట. ఈడబ్ల్యూఎస్ కిందకి ఎవరెవరు వస్తారు, ఆ బెనిఫిట్ని ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అనమాట. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs బిలో ఉండాలి అని చెప్పారు. అండ్ వాళ్ళకు వచ్చేసి 5 acres కన్నా బిలో ఉండాలి. రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చేసి 1000 square feet ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసి 100 square feet ఉండాలి. స్క్వేర్ యార్డ్స్ ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసి 200 అని చెప్పేసి అది కూడా నోటిఫైడ్ మున్సిపాలిటీ ఏరియాలో. అలా ఉన్న వాళ్ళ అంతకు తక్కువ అలా ఉన్న వాళ్ళైతేనే, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా వేరే డీటెయిల్స్ మనకి ఇక్కడ కంపెన్సేషన్ అంటే పే స్కేల్ ఇచ్చారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి E2 గ్రేడ్లో మనకి పే స్కేల్ అనేది 50 నుంచి 1,60,000 వరకు ఇనీషియల్గా ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇనీషియల్గా వచ్చేసి మనకి 50,000 per month ఉంటుంది. 1 year కనుక సాటిస్ఫై టెస్ట్ కండక్ట్ చేసిన పాస్ అయినట్లయితే నెక్స్ట్ E3 గ్రేడ్ అనేది వాళ్ళు మనల్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి 60 నుంచి 180 వరకు ఉంటుంది. ఇనీషియల్గా 60,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు బాండ్ కూడా పెట్టారనమాట. ఎవరైతే క్యాండిడేట్స్ అపాయింట్ అవుతారో వాళ్ళకి 60 months అంటే మనకి ఇక్కడ ఓవరాల్ 5 years అనమాట. మనం జాయిన్ అయినప్పటి నుంచి 5 years బాండ్ అనేది మనం ముందే అగ్రిమెంట్ సైన్ చేసి పెట్టుండాలి. ఇన్ కేస్ మనం 5 years ఫుల్ఫిల్ అయితే మాత్రం పర్లేదు, అవ్వకపోతే మాత్రం మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంత్లీ 5,000 అనేది డిడక్ట్ చేస్తారంట మన శాలరీలో నుంచి. అది కూడా ఇది బాండ్కి రిలేటెడ్గా డిడక్ట్ చేస్తారంట వితౌట్ ఇంట్రెస్ట్. సో మనం ముందే వెళ్ళిపోతే కనుక వాళ్ళ అమౌంట్ అనేది చూస్ చేసుకుంటారు. లేదు అంటే 5 years అందులోనే కంప్లీట్ చేస్తే మాత్రం మనకి అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక సైట్ కూడా ఇచ్చారు, coalindia.in అని చెప్పిచ్చారు. సో అందులోకి వెళ్ళి చేసుకోవాలి అన్నమాట. దానికి కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి. రీసెంట్ పాస్ ఫోటో సైజ్ కలర్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారనమాట. 3 weeks కన్నా ఓల్డ్ అయి ఉండకూడదు.
సో సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ పెన్లో ఉండాలి, అన్ని జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ దానికి రిలేటెడ్గా మనకి 10th కానీ 10th సర్టిఫికేట్ అనేది బేస్ చేసుకుంటారంట. ఇంకా గ్రాడ్యుయేషన్ పీజీది మార్క్ షీట్ అని అడుగుతున్నారు. ఇంకా డిగ్రీది అయితే ఫైనల్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రొవిజనల్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిపిజిఏ ఇంకా కన్వర్ట్ చేసుకొని మెన్షన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మనం అప్లై చేసేటప్పుడు ఇవన్నీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. మనకి ఎలాంటి రాంగ్ ఉన్నా కూడా ఏ టైంలోనే మనం తీసేయడానికి అవకాశం ఉంది. సో ఇది అన్నమాట నోటిఫికేషన్. ఇంకా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే హెచ్ఆర్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, సేల్స్, ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ మంచిగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకోకుండా అప్లై చేసుకోండి. ఇది కూడా ఒక గవర్నమెంట్ లాంటిది అనమాట. మనకు వచ్చేసి సౌత్లో, వెస్ట్ సైడ్ ఇక్కడ కోల్ కంపెనీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది అండి, ఇది మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.